హలో అండి, నేను మీ డైటీషియన్ ఫ్లోరా అమృత ఫ్రమ్ ఓఆసిస్ ఫర్టిలిటీ. సో ఈరోజు పీసీఓడి డైట్. పీసీఓడి వాళ్ళకి ఎలాంటి డైట్ అనేది కావాలి అనేది నేను చెప్పబోతున్నాను. సో పీసీఓడిలో మనకు కావాల్సింది ఏదో డైట్ చేస్తూ మనం వెయిట్ తగ్గడం అనేది ఇట్స్ అ రాంగ్ అజంప్షన్ అండి. సో యూ నీడ్ టు ఇంక్లూడ్ అ గుడ్ డైట్. గుడ్ డైట్ అంటే ఏంటి? బ్యాలెన్స్ రిచ్ ఫుడ్. ఓకే, బ్యాలెన్స్ రిచ్ ఫుడ్స్లో ఏం కావాలి మనకి? విచ్ ఇస్ ప్యాక్డ్ విత్ ఎన్ నెంబర్ ఆఫ్ న్యూట్రియంట్స్, వైటమిన్స్, గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బ్స్. సో ఇలాంటి రకరకాల ఫుడ్ గ్రూప్స్ నుంచి మనకి న్యూట్రియంట్స్ అనేది స్టోర్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నెంబర్ 1. నెక్స్ట్ వచ్చేసి హౌ ఇస్ యువర్ లైఫ్ స్టైల్ అనేది చూసుకోవాలి. సో మీరు ఎంత బరువు పెరుగుతున్నారు అండ్ ఎందుకు పెరుగుతున్నారు అనేది మీరు చూసుకోవాలి. సో లైఫ్ స్టైల్ అంటే ఏంటి? వాట్ ఆర్ ద చేంజెస్ టు బి మేడ్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్? ఇట్ షుడ్ బి లైక్ నెంబర్ 1, యువర్ స్లీప్ ఇస్ నెంబర్ 1. అంటే 7 నుంచి 8 గంటల నిద్ర ఉందా లేదా అనేది చూసుకోండి. ఇట్ షుడ్ నాట్ బీ అ డిస్టర్బ్డ్ స్లీప్ యాజ్ వెల్. నెక్స్ట్, హౌ వెల్ ఆర్ యూ బీన్ హైడ్రేటెడ్? ఎంతవరకు వాటర్ ఇంటేక్ అనేది ఉందో అనేది మీరు చూసుకోవాలి. లైక్ 3 to 4 liters ఆఫ్ వాటర్ ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్. అదే కాకుండా ఎటువంటి స్ట్రెస్కి మీరు గురి అవుతున్నారో అనేది చూసుకోవాలి. సో ఇది సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఫుడ్ అనేది నేను మళ్ళీ మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యూజువల్గా పీసీఓడి వాళ్ళకి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అనేది ఇంక్లూడ్ చేస్తూ ఉంటాం. సో ఎక్కడి నుంచి మనకు వస్తుంది లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్? ఏదైతే మనము మిల్లెట్స్ ద్వారా కానీ, బ్రౌన్ రైస్ which takes time for the digestion, okay, so which is helpful in the fiber, and sugars anedi tondarga మీ blood streams loki vellakunda, which can resist from the insulin resistance, is more important. సో అందుకనే మీ షుగర్స్, పీసీఓడి వాళ్ళకి షుగర్స్ ఎక్కువగా హై అవుతూ వస్తుంటాయి. కాబట్టి ఒక షుగర్ మాత్రలు కూడా మేము డాక్టర్ మీకు ముందు నుంచి అనేది ఒక చిన్న డోసేజ్లో మీకు యాడ్ చేయబడుతుంది. అందుకని షుగర్స్ కంట్రోల్ అవ్వాలి అంటే ఫుడ్లో కరెక్షన్స్ కూడా చేసుకోవాలి. నాట్ బై యాడింగ్ రిఫైన్డ్ ప్రోడక్ట్స్. రిఫైన్డ్ ప్రోడక్ట్స్ అంటే విచ్ ఆర్ పాలిష్డ్, అంటే దాంట్లో ఎటువంటి ఏ వైటమిన్స్ లేని ఫుడ్ తీసుకొని కూడా పీసీఓడి డైట్లో ఉపయోగం లేదండి. కాబట్టి మీరు కరెక్షన్ చేసుకోవాలి. దీన్ని ఏంటి అంటే సింపుల్ కార్బ్స్ బదులు కాంప్లెక్స్ కార్బ్స్ తీసుకోవాలి. ప్రోటీన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. లైక్ ప్రోటీన్లో లీన్ మీట్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. నాట్ స్టికింగ్ టు ద రెడ్ మీట్, అంటే డీప్ ఫ్రైస్ కానీ ఫ్యాటీ ఫుడ్స్ అయినా ఇలాంటివన్నీ కూడా విచ్ హ్యాస్ బీన్ నాట్ టు బీ ఎంకరేజ్ ఇన్ ద పీసీఓడి డయట్. సో లీన్ ప్రోటీన్లో చికెన్ కానీ, ఫిష్ కానీ, విచ్ క్యాన్ బీ గ్రిల్డ్, బేక్డ్ అండ్ స్టీమ్డ్ క్యాన్ బీ ఇంక్లూడెడ్ ఐదర్ ఇన్ ద కర్రీ ఫామ్. ఎక్కువసేపు కూడా మనం మంట మీద పెట్టకుండా చూసుకోండి. సో దట్ దాంట్లో ఉన్న వైటమిన్స్ కానీ, మినరల్స్ కానీ డిసపియర్ అవ్వకుండా చూసుకోండి. సో ఎక్కువసేపు మీరు మంట మీద పెట్టినప్పుడు అది మీరు తీసుకొని కూడా దానికి ఉపయోగాలు లేవు. కాబట్టి మీరు ఎక్కువసేపు మంట మీద పెట్టకుండా నార్మల్ కర్రీ ఫామ్లో తీసుకుంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ వైటమిన్స్ ఫ్రమ్ ద ఫుడ్ వాట్ యుర్ ఈటింగ్, రైట్? సో అదే విధంగా కాకుండా పప్పు ధాన్యాల నుంచి లైక్ పల్సెస్, లెగ్యూమ్స్ అంటే శనగలు, పెసర్లు, బొబ్బర్లు కానీ ఇలాంటివి, లైక్ బీన్స్, రకరకాల బీన్స్, వెజిటబుల్స్ నుంచి అటువంటి ప్రతి బీన్స్ని కూడా మీరు ఇంక్లూడ్ చేసుకుంటే అవి ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. దట్ విల్ రియలీ హెల్ప్స్ యూ ఇన్ స్ట్రెంథనింగ్ అప్ యువర్ మజిల్ అండ్ ఆల్సో టు రిపేర్ అండ్ రీపేర్ ఇట్, రైట్? సో ఇలాంటి ప్రోటీన్ లక్షణాలు ఉన్నటువంటి, కాంప్లెక్స్ కార్బ్స్ ఉన్నటువంటి ఫుడ్స్ అనేది మీరు ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా రిఫైన్డ్ ప్రోడక్ట్స్కి, ప్రాసెస్ ఫుడ్స్కి సే నో టు దెమ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ టు బీ ఎంకరేజ్డ్ ఇన్ ద పీసీఓడి డైట్. డైటే కాకుండా నేను ఇంతకుముందు చెప్పినటువంటి పాయింట్స్లో మీ యొక్క ఫిజికల్ యాక్టివిటీని ఇంక్లూడ్ చేసుకోండి. రోజు 30 minutes ఆఫ్ వాకింగ్ కానీ, యోగా కానీ మీరు చేస్తున్నప్పటికీ మీ యొక్క షుగర్స్ని అండ్ మీ యొక్క వెయిట్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. కాబట్టి అదేవిధంగా ఎక్సర్సైజ్, నో స్ట్రెస్, గుడ్ బ్యాలెన్స్ డైట్ అండ్ వాటర్ ఇంటేక్ ని రోజు ఒక అలవాటుగా మార్చుకుంటే మీ యొక్క పీసీఓడిని యూ క్యాన్ గెట్ రిడ్ ఆఫ్ యువర్ పీసీఓడి.
And if you have any queries about the PCOD diet and రకరకాల మనిషికి అంటే different peopleకి for a person to person we have to customize the different diet charts. So you need to get back to us if you have any queries, or if you are planning for any fertility treatment, you can get back to us. Or if you are not able to understand like why are you not losing your weight with the PCOD, you can get back to us. Thank you.